ఇల్లరికి అల్లుడుగా చేసుకుంటివి. పుడిమి పశువులకు జన్మనిచ్చిన పంట అనే పిల్లలను మాకు నైవేద్యంగా సమర్పించితివి. నీవు చేసే త్యాగం జనులు మరిచితిరి కదరా. రైతు అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసి సాధ్యమైనంత వరకు సేద్యం చేస్తేనే జీవకోటి జీవించి సృష్టి మనగడ కొనసాగుతుందని నరులు మరచితిరి కదరా. వర్షం కోసం ఎదురు చూసి నీ కన్నీటితో పంటను పండించి మా పొట్టను నింపుతున్నావు, కాని మేము నదులను, కాలువలను, వాగులను, వంకలను, సముద్రాన్ని సైతం హరింపచేశాము కదరా. మా ఆకలి తీర్చుటకు నీ పత్ని పుస్తలు తాకట్టు పెడితే సిగ్గు లేకుండా దాని మీద వడ్డీ తిని బ్రతుకుతున్నాం. మేము బడా బిజినెస్ బాబులకు కొమ్ము కాస్తూ నీ రొమ్ము విరిస్తే నీవు మమ్మల్ని వమ్ము చేయకుండా కడుపు నింపి కరుణిస్తున్నావు కదరా. నువ్వు భారతీయ సంస్కృతిపై గౌరవం ఇచ్చి సాంప్రదాయ దుస్తులు ధరిస్తే నీకు గౌరవం ఇవ్వం, కాని వందల వేల లక్షల కోటాను కోట్లు దిగమింగి సూటు బూటు వేసి తిరిగే వారికి మేం సలాం చేస్తాం. అదే మా నైజాం కదరా. నీవు కులం చూడక, మతం చూడక, రంగు చూడక, రూపు చూడక, జాతి చూడక, వర్గం చూడక, ప్రాంతం చూడక అందరికీ అన్నం పెడతావు. నీవు రుణబాధలతో మరణిస్తే మేము నీతి లేక, నిజాయితీ లేక, దయ లేక, జాలి లేక, కరుణ లేక, బాధ లేక, బాధ్యత లేక, అసలు ఈ పదాలే తెలియక నీ ప్రాణ త్యాగాన్ని గుర్తించము కదరా. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అని గ్రహించక పట్టణాలకు తరలి వెళ్లి బంధాలు, ప్రేమానుబంధాలు తెంచుకొని తిరుగుతున్నాం. కానీ నీవు మేము ఎక్కడ ఉన్నా మా కడుపు నింపుటకై పల్లెవడలో ఒదిగి పొదిగిన పంటను మాకు అందిస్తున్నావు కదరా. 100 పెట్టి రీఛార్జ్ కార్డు కొంటాం, 1000 పెట్టి సెల్ ఫోన్లు కొంటాం. నీ దగ్గర 10 రూపాయల కూరగాయలు 10 వంకలు పెట్టి బేరసారాలు ఆడనిదే కొనలేం కదరా. మద్యం, చుట్ట, మత్తు పదార్థాలు ఎంత పెరిగినా నోరు తెరవం. కూరగాయలు రూపాయి పెరిగితే గగ్గోలు పెడతాం కదరా. రాజకీయ నాయకుడి కోసం ధర్నాలు, బంధు, ప్రభుత్వ ఆస్తుల దహనం, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటాం, కానీ నీవు మరణిస్తే ఆ వార్తను చదువుటకు కూడా నొప్పం కదరా. నీ కన్నీటి గాథ, నీ మనసు వ్యధ, నీవు పడే బాధ ఎవరికీ పట్టవు. ఏ ప్రభుత్వం వచ్చినా నీకు కష్ట నష్టం తప్పదు. ఏ విధంగానూ నీకు మేము సహకరించం. అయినా నీవు మాకు తల్లివై, తండ్రివై మా ఆకలి తీరుస్తున్నావు కదరా. వీలైతే డబ్బున్న మంచి మనసున్న వారు రైతును దత్తతగా తీసుకోవాలని ఆర్థిస్తూ, రైతు సోదరా క్షమించవా. జోహార్ రైతన్న, జోహార్. జై హింద్.